మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో జీవన సహవాస సంఘ సభ్యులందరికీ, సంఘ కాపరికి, కుటుంబానికి, కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్ అడ్మిషన్ తరపున ఈ జూలై నెల 28వ తారీఖు పునరాంధ్రం మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లల గత వారాల్లో మనం కొరింథీ సంఘం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కొరింథీ సంఘ సభ్యులు ఎలా ఉన్నారు, ఆ సంఘాలకు ఎందుకు అపోస్తలుడైన పౌలు పత్రికలు రాయాల్సి వచ్చింది అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. దాని నుంచి మనం కూడా మన సంఘం ఈరోజు ఎలా ఉండాలి, మన సంఘ సభ్యులు ఏ విధంగా దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలి అనే విషయాలు గత వారాల్లో మనం చూసాం. ఈరోజు వారం మనం మరొక సంఘం గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ సంఘము మాదిరి సంఘంగా పౌలు ఎంచుకున్నారు. అపోస్తలుడైన పౌలు వాళ్ళు దేవుణ్ణి గురించి నూతనంగా తెలుసుకున్నప్పటికీ కూడా వారు దేవుని కొరకు జీవించిన విధానం అనేక మందికి అది సాక్ష్యంగా మారింది. కనుక అపోస్తలుడైన పౌలు వారికి ఎక్కువ కాలం లేకపోయినప్పటికీ కూడా వారి గురించి ఆయన విన్న సమాచారం బట్టి ఆయన ఎంతో సంతోషించాడు. అంతేకాదు ఆ సంతోషంలో వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన పత్రికలు రాశారు. ఆ పత్రికలు ఏమిటో మనము చూడబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యమై ఉన్న మా దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు తండ్రి మరొకసారి మీరు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు, నీ వాక్కు స్వచ్ఛమైనది నాయన. మేము ఎలా ఉండాలో మాకు నేర్పించే దేవుడు తండ్రి, స్తోత్రాలు. మా జీవితము తండ్రి నాయన లోకానికి ఒక సాక్ష్యంగా ఉండటానికి, మా యొక్క జీవితము తండ్రి లోకానికి వెలుగుగా ఉండటానికి నాయన మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో కూడా ప్రభావ మరొకసారి మీ దాసును మరుగుపరిచి నీ మాటలు బయలుపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను చెప్పబోయే ఏ సంఘం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నామంటే దెస్సలోనిక సంఘం. దెస్సలోనిక, దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారందరూ కూడా మీ బైబిల్ తెరచి దెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, పౌలు అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక తెరచి ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ దెస్సలోనిక పత్రిక గురించి మనం ధ్యానం చేయబోయే ముందు అసలు ఈ దెస్సలోనిక సంఘము అనేది ఎలా ఏర్పడింది అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘ సభ్యుల గురించి మనం నేర్చుకునే ముందు వాళ్ళు ఎలా సంఘంగా ఏర్పడ్డారు ఆ విషయాలు మనకి తెలియాలి అంటే అపోస్తలుడైన పౌలు చేసిన మిషనరీ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఆ భాగాల్ని లోక చాలా అద్భుతంగా రాసుకొచ్చారు. అది మనకి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఆ అపోస్తలుడైన పౌలు ఆ దెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళడం గమనిస్తాం. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో నేను మీకోసం చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. 17వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. వారు అంఫిపొలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండేను. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురణ చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది గణతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నది. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు యత్నము చేసేది. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ పరికారులకు తీసుకుని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు.
వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు అని కేకలు వేసింది. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచింది. వారి యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసేది. ఇది దెస్సలోనిక ప్రాంతంలో అపోస్తలులైన పౌలు సీల కలిసి ఆ ప్రాంతానికి రావటం, ఆ ప్రాంతంలో వారు సువార్త ప్రకటించడం, ముఖ్యంగా పౌలుకున్న అలవాటు ప్రకారం ఎక్కడైతే మనం కూడా ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అక్కడ దేవుని మందిరం ఉందా అని మనం చూసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎంత వీలు కలిగి చేసుకుని వెళ్తాం. ఎందుకంటే మన దూర ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ దేవుని ఆరాధించే ప్రజలు ఎక్కడ ఉన్నారు, దేవుని సండే సర్వీస్ జరుగుతుంది తెలుసుకుని వెళ్ళి మనం దేవుని ఆరాధిస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా యూదుల సమాజ మందిరము ఎక్కడ ఉందా అని ముందు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఆయన ఆరాధించేవారు. ఆ తర్వాత ఆయన ప్రముఖ గురి ఏమిటంటే, ఆ రోజు యూదుల సమాజ మందిరానికి ఒక కట్టడం ఉంటుంది. అదేంటంటే ఎవరైనా బయట నుంచి వచ్చారనుకోండి దైవ సేవకులు, అప్పుడు వారిని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వారికి మీరు దూరం నుంచి వచ్చారు కాబట్టి మీరు మాకు ఏ వర్తమానమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, దేవుడు మీకు ఇచ్చిన సందేశాన్ని మాకు తెలియజేయండి అంటూ వాళ్ళు అభ్యర్థిస్తారు. ఆ విషయాలు కూడా మనం చూస్తే ఈ మాటలు కూడా కనిపిస్తాయి. అపోస్తల కార్యాల్లోనే మనకి ఆ మాటలు మనకి కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు అంటారు, సహోదరులారా మీరేమన్నా వర్తమానం చెప్పాలి అనుకుంటే మీరు చెప్పండి అని వాళ్ళు మాట్లాడటం మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి 13వ అధ్యాయం కండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 14వ వచనం 13 నుంచి చదువుతున్నాను. 13వ అధ్యాయం 13 నుంచి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారిని ఓడెక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెర్గేకు వచ్చింది. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది, అంటే మార్కోని యోహాను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో ఉన్న అంతియోకుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రంలో ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసేది. ఇది కట్టడ, ఇదండి ఈ కట్టడ. కాబట్టి ఇది గౌరవించే విధానం, సేవకుని దైవ సేవకుని గౌరవించే విధానం. కనుక దేవుని అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ముందు ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఆ సమాజ మందిరంలో తనకి లభించిన అవకాశాన్ని బట్టి యేసే క్రీస్తు అని అక్కడ ఉన్నటువంటి యూదులకు, ప్రాముఖ్యంగా యూదులకు, అలాగే దేవుని భయభక్తులు కలిగిన జనాంగానికి, తర్వాత అన్ని జనులకు కొంతమందికి కూడా యేసే క్రీస్తు, ఆయన మెస్సయ్య అనే విషయాలను ఆయన లేఖనాల ఆధారంగా చూపించేవారు. ఇక్కడ కూడా దెస్సలోనికలో అదే జరిగింది. ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యాన్ని ఎన్ని వారాలు ఉన్నాడు అంటే 3 వారాలు విశ్రాంతి దినాలు ఆయన ఉన్నట్లుగా అక్కడ బైబిల్లో రాయబడింది. చూడండి 3వ వచనం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 3వ వచనం మీకోసం చదువుతూ ఉన్నాను. పౌలు తన వాడుకు చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురణ చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు కల్పించు. ఎన్ని విశ్రాంతి దినాలండి అంటే 3 వారాలు. ఎక్కడున్నాడు ఆయన? దెస్సలోనికలో ఉంటాడు. ఉండటం వల్ల ఫలితం ఏంటి? దానివల్ల అవుట్కమ్ ఏంటండి? ఏం జరిగింది? అనేక మంది కొందరును, అక్కడ 14వ వచనంలో చూసినట్లయితే వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. అంటే యేసే క్రీస్తు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆయన ఎవరో కాదు, మెస్సయ్య ఎవరో కాదు, యేసు ప్రభువే మెస్సయ్య అని వాళ్ళు ఒప్పుకొని పౌలుతో వాళ్ళు ఏకీభవించారు. ఆ విధంగా వారు అక్కడ ఒక సంఘము ఏర్పడటం మనం గమనిస్తాం. అంటే ఎప్పటి వరకు ఆ సమాజ మందిరంలో ఒక యూద దీని కింద ఉన్నారు, కానీ ఎప్పుడైతే పౌలు ఈ విషయాలను వాళ్ళకి చెప్పారో వెంటనే వారు యేసు ప్రభుని ఆరాధించడానికి వారికి సమాజంగా కూడటం అనేది జరిగింది. అయితే ఈ విషయాన్ని సహించలేని కొంతమంది యూదులు ఏం చేశారు?
వాళ్ళు అసూయపడి మత్సరపడి కొంతమంది అల్లర్సలగా తిరిగేటువంటి వ్యక్తులను పోగు చేసి వాళ్ళ మీదకి ఏం చేశారు, ఉసికొల్పి ఒకడ వాళ్ళని అల్లరి అయ్యేలా చేసి గుంపు కూర్చి ఆ తర్వాత ఎవరింటికాడైతే అది జరుగుతుందో జేసన్ అనే అతని ఇంట్లో ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతని ఇంటి మీద పడి అల్లరి చేసి అతన్ని ఈడ్చుకొని వచ్చి జనరల్ సభ దగ్గరికి తీసుకొచ్చారు, అంటే కోర్టుకు లాక్కొచ్చి ఆ తర్వాత వాళ్ళు అంటున్న మాట ఏంటండి, భూలోకమును తలక్రిందులు చేసిన వాడు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఈ మాట ఎక్కడ వాడు ఉపయోగించారు, వీళ్ళు ఎవరు చెప్పారు ఈ మాట? తెస్సలోనికలో ఉన్నవారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఈ వాక్యం మనకు బాగా పరిచయం. భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికకు కూడా వచ్చారు, ఆ పట్టణానికి కూడా వచ్చారు. ఈ పట్టణం పారిశ్రామిక పట్టణం. ఇప్పుడు చూసినట్లయితే మంచి పారిశ్రామిక పట్టణం, అదేవిధంగా వర్తక వ్యాపారానికి నెలవైన ప్రాంతం గ్రీస్ ప్రాంతంలో ఉంది ఈ తెస్సలోనిక. కనుక ఈ తెస్సలోనిక ప్రాంతానికి వాళ్ళు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, వాళ్ళు చేసిన కంప్లైంట్ ఏంటంటే, ఆరోపణ ఏమిటంటే కైసరు రాజు కాదు, వీళ్ళకి వేరొక రాజును వీళ్ళు నియమించుకున్నారు, ఆయన యేసే అంటూ ఆ ఫిర్యాదును ఆ చట్టసభ ముందు వారు ఉంచారు. ఏంటండి వారి మీద మోపిన నేరం ఏంటి? కైసరు గవర్నర్ ఉన్న కైసరు రాజు కాదు, ఆయన కాకుండా వేరొక రాజుని వీరు నియమించుకున్నారు, ఆయన పేరు యేసు, ఆయన ప్రభుత్వం కింద ఉండటానికి, ఆయన యొక్క పరిపాలన కింద ఉండటానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు, ఆయన పూజిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు అంటూ ఆ యొక్క నేరాన్ని ఆరోపణని ఆయన మీద మోపారు. అది వాళ్ళ మీద. ఆ తర్వాత కాలంలో చాలా సంఘటనలు జరిగాయి. దానివల్ల ఫలితంగా అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఎందుకంటే తెలిసిందే కదా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుంది మీకు తెలుసు కదా. గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే యూపీలో ఏం జరుగుతుందండి, బుల్డోజర్స్ని తీసుకొస్తారు కదా. తీసుకొచ్చి ఏం చేస్తారు? కోల్చడమే. కట్టడం తర్వాత సంగతి. కట్టడం చాలా కష్టం, కోల్చడం ఎంతసేపు అండి కదా, కోల్చడమే. కనుక ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళు సమాజాన్ని పోగు చేసి చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు కైసరుని కాకుండా యేసుని రాజుగా పూజిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు కాబట్టి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాల హింసలు వాళ్ళ మీదకి హింసలు రావడం జరిగింది, ఉపద్రవాలు రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో అక్కడ పౌలు కూడా ఉండలేకపోయేది. కారణం ఏంటంటే అక్కడ చాలా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఇక ఆ సమయంలో పౌలును అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, బలవంతంగా తీసుకువెళ్ళిపోయి రాత్రికి రాత్రే బెరయాకు పంపించేశారు. రాత్రికి రాత్రి ఆ తర్వాత పౌలు శీల తిమోతిని అక్కడ ఆ ప్రాంతాలను విడిచిపెట్టి పౌలు ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు తిమోతికి ఒక మాట చెప్పాడు, బాబు ఇది కొత్తగా ఏర్పాటు చేయబడిన సంఘం, మనం ఎక్కువ కాలం కూడా దీనిలో లేము, వీళ్ళు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు, చూసి వెళ్ళి ఒకసారి వచ్చి వాళ్ళ కూర్చున్న సమాచారం నాకు చెప్పు అని అపోస్తున్న పౌలు ప్రయత్నం చేశాడు, చెప్పాడు. దీనికి ఆ విషయాన్ని మనం చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రండి. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి తిని, కాబట్టి మేము మీ ఎదుకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచేది. అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యొక్క మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై. పౌలు ప్రయత్నం చేశాడు వెళ్ళటానికి, కానీ పలుమారు ప్రయత్నించాడు, కానీ అతనికి వీలు పడలేదు. కనుక అంటున్నాడు, తిమోతిని పంపించాడు. ఆ విషయాన్ని 3వ అధ్యాయం 1వ వచనం రాసుకొస్తున్నాడు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా ఆయనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడనూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును. ఏంటండి దేనికోసం? మిమ్మల్ని ఈ శ్రమల వలన ఎవడను మిమ్మల్ని కదిలింపకుండా ఉండినట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించింది. మేము మీ యొద్దకు ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే
జరిగింది. ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేను ఇక్కడ సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసము తెలుసుకోవాలని అతన్ని పంపించింది. ఎందుకు పంపించాడండి? విశ్వాసం, వారి విశ్వాసంలో వారు ఎలా ఉన్నారో, స్థితిగా ఉన్నారో, చెదరిపోయారో, కదిలిపోయారో, వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఆయన, వారిని విశ్వాస విషయంలో హెచ్చరించడానికి ఆయన తిమోతిని పంపించారు. 6వ వచనం చదువుతున్నాను. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాము. చూసారా ఎలాంటి సమాచారం అనేది? సంతోషకరమైన సమాచారాన్ని తీసుకుని వచ్చారు. తర్వాత అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసము చూచి మీ విషయంలో ఆదరణ పొందుతుంది. అనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలుచుతారా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుకుని రాత్రింపగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొంచుండగా మన దేవుని యొక్క మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందం నిమిత్తం దేవుడికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలము. ఇవన్నీ ఏంటంటే బైబిల్లో ఉన్న వాటిని చదివించాను. నేను చెప్పేసి ఈజీగా అయిపోతుంది, కానీ రేపు పొద్దున్న మీరు బైబిల్ తెరిచి చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయంతో చదివిస్తున్నాను. ఓకే, ఇది జరిగిన సంఘటన, ఇది హిస్టరీ. ఏం జరిగింది అనేది మనకి అపోస్తల కార్యాలు అలాగే దశలోనిక పత్రికలో మనం పోల్చి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. పౌలు ఆ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన తిమోతి, యవనస్తుడైనటువంటి సేవకుడైన తిమోతిని ఆయన పంపించాడు. పంపించిన తర్వాత పౌలు కొర్లీలో ఉండగా వీళ్ళు తిరిగి వచ్చారు. అదే విషయాన్ని అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం గత వారంలో కూడా మనం చూసాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము దయచేసి చూడండి ఒకసారి. 5వ వచనం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనం. సెలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటి యందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. పౌలు తిమోతి మాసిదోనియా నుండి వచ్చినాం. అర్థమైంది కదా? ఈ తెస్సలోనిక అనే పట్టణం ఎక్కడుంది అంటే మాసిదోనియాలో ఉంది. అక్కడి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఆ సమాచారం తీసుకొచ్చారు. పౌలు చాలా సంతోషించాడు. కనుక పౌలు వారి విశ్వాసాన్ని, వారిలో విశ్వాసాన్ని బలపరచడానికి, విశ్వాస విషయమై వారిని హెచ్చరించడానికి, ఉపదేశించడానికి, అలాగే వారిని ప్రభువులో ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి ఈ పత్రికను రాసినట్లుగా మనం గమనించగలం. చూడండి, ఈ యొక్క మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను రాసిన విషయాలు చూసాం. అయితే దీనిలో పౌలు రాయటంలో మరొక ఉద్దేశం కూడా ఉంది. ఒకటేంటంటే వారు శ్రమల్లో ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన సమాజంలో వారు హింసను అనుభవిస్తూ ఉన్నారు. కనుక వారిని విశ్వాసాన్ని బలపరచడానికి పౌలు పత్రిక రాశాడు. అలాగే కొంతమంది సేవకులను సరైన రీతిలో గౌరవించడం లేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఆ రోజున చాలామంది మనం ఎలా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఏదో బోధిస్తూ ఏదో మాట్లాడుతూ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పనిచేసేవారు. కనుక వీళ్ళు కూడా పౌలు కూడా అలాంటి ఒక వ్యక్తే అని ఈ దశలోనిక సంఘర్షులకి వేరే వాళ్ళు ఎక్కడ వారు చెప్పడం ప్రారంభించారు. ఆ విషయం పౌలు చెవులు పడింది. కనుక పౌలు తాను అసలు ఏ ఉద్దేశంతో పరిచయం చేస్తూ ఉన్నాను, ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నాను, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆయన యొక్క నిజాయితీ, అదే పరిచర్య పట్ల ఆయనకున్న సమర్పణను ఆ సంఘానికి ఆయన చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో రాసుకొచ్చారు. ఇది ఈ పత్రికలో కనిపిస్తుంది. అలాగే సేవకులను చిన్న చూపు చూసేవారు. అంటే సేవకులు అంటే చులకనగా మాట్లాడేవారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆయన అన్నాడు, సేవకులను మీరు గౌరవించాలి అన్నాడు. చూడండి, ఈ మాట కూడా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, ఏం చేయాలంటండి? మన్నన చేసి గౌరవించాలి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో
మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. దేన్ని బట్టి వారిని గౌరవించాలి? నేను పాస్టర్ గారండి అని చెప్పుకుంటే గౌరవించాలా? కొంతమంది వచ్చేస్తారు అట్లా, పాస్టర్ గారని చక్కగా బ్యాగ్ తల్లి చేసుకుని ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. పాస్టర్ గారికి సరే ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తా, తర్వాత చేతి వైపు చూస్తుంటారు. సారీ, నేను ఇలా మాట్లాడుతున్నాను, క్షమించాలి. కానీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇట్లా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకేమో సరే సాగుడు వచ్చిన తర్వాత వచ్చి పంపిస్తాం అని వాళ్ళ కళ చేసిన కానీ వారి పని అది కదా, ఇల్లు తిరుగుతూ ఉరికినే. కానీ పౌలు అంటున్నాడు, మీరు సేవకుడు మీరు ట్యాగ్ చేసుకుంటే గౌరవించాలా? దాన్ని బట్టి కాదు. అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉంది, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, మీకు మేలు కోరేవారు, మీ మేలును కోరేవారు, మీకు ఒక దారి తప్పిపోతుంటే మిమ్మల్ని హెచ్చరించేవారు, మీకు బుద్ధి చెప్పే నాయకులు, మీకు పైగా దేవుడు వారు నియమించారు. అలాంటి వారు మీరేం చేయాలి? గౌరవించండి అన్నారు. రెండవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారిని ఎందుకు మీరు మిక్కిలి ఘనంగా ఎంచాలి అంటే, వారి పనిని బట్టి అన్నారు. అంటే వారు చేసే పనిని బట్టి, వాడు పడుతున్న ప్రయాసను బట్టి, వాడు చేసిన పరిచయను బట్టి మీరు వారి ఘనంగా ఎంచాలి అని అర్థమవుతుంది కదా. అందుకని పౌలు ఈ పత్రిక రాయడంలో కూడా ఇది ఒక ఉద్దేశం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే వాళ్ళకి ఎన్నో డౌట్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క రాకడ గురించి ఎన్నో సందేహాలు, అనుమానాలు, అపోహలు, కలవరపరిచే విషయాలు ఆ సంఘంలో కనిపించాయి. కనుక యేసు ప్రభు యొక్క రాకడ గురించి కూడా ఆయన ఎంతో అద్భుతంగా రాసుకొచ్చారు. యేసు ప్రభు వస్తాడు, తిరిగి వస్తాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, తన ప్రియమైన సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. అలాంటప్పుడు వాళ్ళు అనుకున్నారు, మరి యేసు ప్రభు వస్తే మనం ఇప్పటికీ మనం బ్రతుకున్న వాళ్ళం ఆయనతో పాటు వెళ్తాం, మరి చనిపోయిన వారి సంగతి ఏంటి అని వాళ్ళు ఆ విధంగా కవరపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, చనిపోయిన వారు మనకంటే ముందుగానే పైకెత్తబడతారు, ప్రభు వారిని తీసుకుని వస్తాడు అని చెప్పారు. ఈ విధంగా ఒక ఆదరణకరమైన సందేశము మనం ఎక్కువగా ఎక్కడైతే చనిపోయిన చోట వాళ్ళ ఓదార్పు ఆదరణ నిమిత్తం ఎక్కువగా ఈ దశలోనిక పత్రికలో ఇచ్చే ఈ మాటలు మనం చదువుకుని ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉంటాం. అందుకని ప్రభు ఆయన వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన రాకడ కొరకు మనం కనిపెడుతూ మనం పరిశుద్ధులుగా జీవించాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఇతరులను ఆటంకంగా మనం ఉండకూడదు, మనం ఇతరులకు మాదిరిగా జీవించాలి అంటూ కొంతమందిని ఉద్దేశించి ఆయన ఈ విషయాలు రాయడం జరిగింది. చాలామంది సంఘాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, నాయకులను బట్టి సంఘాలు చీలిపోతున్నాయి. కొంతమంది నాయకులకి పదవి వ్యామోహం ఉంది. ఆ పదవిని కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్ని కుట్రలైనా పొందుతారు. పదవే వారికి శాశ్వతం, అదే శాశ్వతం అన్నట్లుగా వాళ్ళు దానికోసం ఆ సంఘాన్ని చిన్నభిన్నం చేయడానికి కూడా ఇష్టపడతారు. ఎవరేమైపోతే నాకేంటి, నేను బాగుండాలి, నా పదవి నాకు కావాలి, లేకపోతే నేను డబ్బు నాకు కావాలి. ఇలాంటి సేవకులు కూడా ఉండటం వల్ల కొన్ని సంఘాల్లో చీలికలు వస్తుంది. పౌలు ఈ విషయాలు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఉద్దేశాలను ఒకసారి చూసుకోండి. నేను మీ మధ్య ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, మా మాదిరి మీరు చూశారు కదా, మా ప్రవర్తన మీరు గమనించారు కదా. ఆ విషయాలన్నీ కూడా నేను ఒక తండ్రిగా ఒక బిడ్డలకు తండ్రి ఏం చేస్తాడో అలా మిమ్మల్ని నేను గౌరవించాను కదా. ఈ విషయాలన్నీ కూడా ఆయన చాలా స్పందించు బిడ్డ అని ఆ విధంగా ఆయన మాట్లాడుతూ గమనించవచ్చు కదా. చూడండి, 2వ అధ్యాయం 7వ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటుంది, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది. ఈ విధంగా ఆయన ఆ రోజుల్లో సంఘాల్లో ఉన్న పరిస్థితుల గురించి ఆయన రాసుకొస్తూ ఉన్నాడు. ఆ సంబంధ బాంధవ్యాలను బలపరచడానికి ఆయన ఎంతో విశేషమైన కృషి చేశాడు, ఈ పత్రిక రాశాడు. కనుక
మాదిరి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ పత్రికలో మాదిరి. ఈ పత్రికలో పౌలు సంఘాన్ని ఒక కుటుంబంగా పోల్చారు. సంఘంలో ఉన్న వారందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఆ ఆత్మీయ భావం అనేది కనిపించాలి. ఈ పత్రికలో దాదాపు 9 సార్లు సహోదరులారా అంటూ ఆయన ప్రస్తావించడం విశేషం. అంటే కుటుంబంగా ఆయన సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. సంఘం ఒక ఫ్యామిలీ. చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో కష్టం వస్తే అలా ఎవరైనా ఉండగలరండి? అట్లా ఏమి చేయకుండా అలా ఉండిపోగలరా? తమ వంతుగా తాము ఏమి చేయగలరో తమ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఒకరి దుఃఖంలో ఒకరు సహకారం అందిస్తూ ఉంటారు. ఒకరి సంతోషంలో ఒకరు పాలు పొందుతూ ఉంటారు. ఒకరి అవసరాల్లో ఒకరు శ్రద్ధగా అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఇది కుటుంబం. కాబట్టి సంఘంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన కుటుంబంలో ఈ సమస్య వస్తుంది, నా వంతుగా నేను ఏం చేయాలి? ప్రార్థన చేస్తాను బ్రదర్ అని ఒక మాట అంటే సరిపోదు. ఇది ఒక ఆత్మీయ పరంగా అయిపోయింది. ప్రార్థిస్తాను అని ఒక మాట వదిలి చాలు. వాట్సాప్ గ్రూపులు ఈరోజు చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఒక ప్రేయర్ పాయింట్ వచ్చిందంటే వెంటనే కోల్డింగ్ హ్యాండ్స్ పెడతారు కదా, ప్రార్థన చేస్తుంది. లేదా మోకరం చేస్తారు అక్కడే ఆ సింబల్ ఎమోజీ పెడతారు. వెంటనే నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంతకు మించి మనం ఏం చేయలేమో అనిపిస్తుంది. అంటే ప్రార్థిస్తున్నాం అన్న మాట తప్ప ఇంకేం చేయలేము మనం. మొన్న ఒక కోట్ నేను చదివాను. ఆ కోట్ ఏంటంటే, సాధారణంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చదివింపులు జరిగిస్తారు. ఎంతో కొంత గిఫ్ట్ తీసుకురావడమో ఎవరు ఇస్తారు. ఎందుకు అంటే వివాహం అంటే చాలా ఖర్చుతో కూడుతుంది కదా, చాలా ఖర్చు. ఆ ఖర్చుని దాన్ని మీట్ చేయడం కోసం కలవ చేసుకుని పెళ్లి చేశారు. అసలు చదివింపులు అనేది ఆచారం అట్లాగే వచ్చింది. అంటే ఒకేసారి పెద్ద అమౌంట్ని వాళ్ళు ఆ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి కలవ చేసి పెళ్లి చేయడం, ఒక కుటుంబాన్ని దీవించడం, ఒక కుటుంబాన్ని కట్టడం. అలాంటిది ఒక వ్యక్తి చనిపోయిన చోట ఎందుకు ఇది చేయకూడదు అని ఒకరు ప్రశ్నించారు. కలవ 500 వేసుకుంటే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. చదివి పెళ్లి చేయడానికి మనం డబ్బులు చదివిస్తున్నాం, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగితే వాటిని చదివిస్తూ ఉన్నాం. మనం చనిపోయినప్పుడు కూడా ఇలా చేస్తే ఆ కుటుంబానికి వేరే వాళ్ళు వచ్చి ఆ కుటుంబం రోడ్డు పడతాయి కదా అనే ఒక ఆలోచన ఒకళ్ళు అలా పంచుకున్నాం. సంఘంలో ఇది కనిపించాలి. అపోస్తల కార్యాల గ్రంథం చదివినప్పుడు అదే కనిపించింది. వారు సమిష్టిగా ఉంచుకున్నారు అని అర్థం ఏంటంటే, వారికి అంటే మనకు అన్న ఉన్నాడు, అక్క ఉంది అని ఒక ధైర్యం అనేది ఉంది. ఈరోజు సంఘంలో అది ఉందా, లోపించింది. అపోస్తల పౌలు మాదిరికరమైన సంఘాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సంఘంలో ఉన్న క్రమాలను ఆయన క్రమపరచడానికి కూడా ఈ పత్రిక రాశారు. 5వ అధ్యాయము 19 నుంచి మనం చూస్తే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి అంటూ ఆయన సంఘ క్రమాలను గురించి కూడా ఏ విషయాలను నిర్లక్ష్యం చేయొద్దు, పక్కన పెట్టేయద్దు. ఇది ఈ సంఘానికే, అంటే ఈ సంఘానికే వేరే సంఘానికి కాదు అన్నట్లుగా కాకుండా బైబిల్గా తీసుకుంటారు. కొన్ని పెంటెకోస్టల్ చర్చెస్ ఉంటాయి, వాళ్ళు ఆత్మకే ప్రారంభిస్తారు. వాక్యానికంటే అద్భుతాలకే ప్రారంభిస్తారు. వాక్యం కంటే మిగిలిన విషయాలు ప్రారంభిస్తారు. కొన్ని చర్చెస్ ఉంటాయి, మెయిన్ చర్చెస్, అవి కేవలం వాక్యానికే ప్రారంభిస్తారు. మీకు అద్భుతాలు సూచనలు లేవు అంటారు. మన సొంత సిద్ధాంతాలు కాదు, మన సొంత అభిప్రాయాలు కాదు, కానీ వాక్యంగా దాన్ని అనుసరించాలి అనే విషయాన్ని పౌలు మాట్లాడారు. వాక్యాన్ని అనుసరించండి. అందుకని చూడండి, నిర్లక్ష్యం చేయొద్దు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి, కీడుకు దూరంగా ఉండండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అంటూ ఆయన సూచనలు చేయడం మనకి ఈ పత్రికలో కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఇంట్రడక్షన్లోనే ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెబుతున్నాను. పత్రిక యొక్క ఉద్దేశం ముందు మనం అర్థం చేసుకుంటే, ఆ మాదిరికాల సంఘంగా ఎలా వారు జీవించారు అనే విషయాలు మనకి బాగా అర్థమవుతాయి. చూడండి, ఈ మొట్టమొదటిగా ఈ వచనం మొదటి అధ్యాయం వద్దాం. మొదటి వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్.
ఎవరు రాసుకున్నారండి? ఎవరు రాసుకున్నారు? పౌలు సిల్వానును. ఇక్కడ కొత్త పేరు కనిపిస్తుంది మనకి. ఎవరంట? సిల్వాను కదా. మనకు పౌలు తెలుసు, తిమోతి తెలుసు. సిల్వాను ఎవరు? ఒక్క నిమిషం ఆలోచించాలి. సిల్వాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు వ్యక్తి? పౌలు తెలుసు, తిమోతి తెలుసు. మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం కదా. అసలు ఈ సంఘం ఏర్పడినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు చూసాం. ఎవరు వాళ్ళు చెప్పండి ఒకసారి. ముగ్గురు వ్యక్తులు పౌలు, శీల, తిమోతి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి ఇక్కడ కొత్త వ్యక్తి వచ్చాడంటే ఆ శీల లేడేంటి? శీల అనే వ్యక్తి ఉండాలి కదా. మరి శీల లేడు ఇక్కడ. సిల్వాను అని పేరు ఉంది. సౌలు, పౌలు, ఆ పేరు మీరు విన్నారా? మీరు చెప్పండి. సౌలు, పౌలు. సౌలు పౌలుగా మారాడా? చాలా మంది అదే అనుకుంటారు. సౌలు పాత నిబంధనలో సౌలు ఉన్నాడు మనకి. ఎవరైనా ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు కదా. సౌలు, ఈయన కూడా సౌలు. సౌలు అనేది హిబ్రూ వర్డ్, హెబ్రీ పదం. పౌలు అనేది రోమా పదం. అర్థమైందా? ఇప్పుడు శీల అనే పదం హిబ్రూ వర్డ్, సిల్వాను అనే పదం రోమా పదం. కాబట్టి ఇక్కడ సిల్వాను అంటే ఎవరో కాదు, శీలే. రైట్? ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది కదా. ఈ కొత్త వ్యక్తి కాదు, ఈయన ఆల్రెడీ ఉన్న వ్యక్తి, కానీ పేరు రోమా పదంలో రాశారు. సిల్వాను అనే పదం అక్కడ వాడుతుంది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఇక్కడ పౌలు మెచ్చుకుంటున్న విషయాలు అంటే వారు ఏ విషయంలో వారు మాదిరిగా ఉన్నారు అనే విషయాలను ఆయన రాసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా ఈ సంఘస్థులు లేదా సంఘము అనేది వారు మొట్టమొదటిగా దేనిలో మాదిరిగా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, మొట్టమొదటిగా ఈ సంఘం లేదా సంఘస్థులు ఉత్సాహంగా పనిచేసేవారు. హల్లెలూయా. దేనిలో మాదిరి? ఉత్సాహంగా పని చేయడం. దేనిలో మాదిరి? ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు దీవిస్తాడు. ఎక్కడ చూసారు మీరు? కానుకలు పెట్టమని చూస్తుంటారు కదా. కానీ ఎక్కడ వాక్యం అది? బైబిల్లో వాక్యం కదా. ఎవరికి రాస్తున్నప్పుడు దేవుడు ఈ మాట ఉపయోగించాడు ఆయన? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన రాశాడు. ఆయన ఎవరి గురించి ప్రోత్సాహకరంగా మాట రాసుకొచ్చాడు? ఎవరు ఉదాహరణగా చూపించి ఆయన మీరు ఇవ్వండి, అలా ఇవ్వండి అని చెప్పాడు? మాసిదోనియా సంఘస్థుల గురించి కదా. మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలైనను ఏం చేశారంటే వాళ్ళు ఒకసారి చూద్దాం, మాటలు ఒకసారి చూద్దాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా అన్నప్పుడు 3 ప్రాంతాలు మనకు కనిపిస్తాయి: ఫిలిప్పి, బెరయ, తెస్సలోనికా. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, వారు ఏమయ్యారంట? బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది. శ్రమల వారు ఏం చేశారు? విశ్వాసులను విడిచిపెట్టారు, యేసుపై విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలా రాయబడింది ఇక్కడ. శ్రమల వారంట అత్యధికంగా సంతోషించారంట. ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాట? యేసుపై వారు ఏం చెప్పారు? నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము కదా.
శ్రమలో వారు ఆనందించారంట, అత్యధికంగా ఆనందించారంట. మామూలు ఆనందం కాదు, అత్యధికంగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఎవరిని ముందుగా ఉదాహరణ చూపిస్తున్నాడు, మాదిరిగా చూపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మాసిదోనియస్ అన్నాడు కదా. ఆ తర్వాతే మనం 9వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును అన్న మాట అని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంఘంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఈ సంఘస్థులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారంటే ఉత్సాహంగా పనిచేసే లక్షణం కలిగి ఉన్నారు. ఉత్సాహంగా పనిచేసే లక్షణం, విశ్వాసంతో కూడిన పని కదా. వారు పనిచేసేవాళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు అంట? విశ్వాసం. అంటే రక్షణ అనేది కూడా మనం ఎలా రక్షింపబడ్డాం? విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం కదా. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఎలా వారు ప్రయాసపడ్డారు? ప్రేమ లేకపోతే చేయగలుగుతావా? కష్టపడగలుగుతావా? కష్టపడటానికి. అందుకనే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక కదా. క్రీస్తు ప్రేమ ఎలా మీరు ఇన్ని అవహేళనలు ఎదురవుతున్నా, హింసలు ఎదురవుతున్నా, మిమ్మల్ని కొట్టి పడేసినా, చెరసాలలో వేసినా, అయినా కూడా మీరు ఎంత సంతోషంగా ఎలా ఉండగలిగారు అంటే ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను. అందుకే ఆయన ఒక సందర్భంలో అన్నాడు, ఈ లోకంలో ఉన్న ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరు. కరువైన, వస్త్రహీనతైన, హింస అయిన, ఉపద్రవమైన కదా, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన ఎవరు కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేరు, వేరు చేయలేరు అంటూ ఆయన ధైర్యంగా మాట్లాడతారు అపోస్తలుడైన పౌలు. కనుక వారు ప్రేమతో ప్రయాసపడ్డారు కదా. పనిచేసినప్పుడు ఎలా పనిచేయాలి? పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేయాలి? ప్రేమతో చేయాలి. ఏది చేసినా నిష్ఠూరంగా చేయకూడదు. ఏదో చెప్పారు కదా అని బలవంతంగా చేయడం కాదు. అమ్మ చెప్పింది కదా, చేయకపోతే అమ్మ కొట్టుద్దేమో, హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడేమో. అందుకని చాలామంది సబ్జెక్టులో చాలామందికి ఎవరికి బాగా మార్క్స్ వస్తాయంటే ఎవరైతే ఇష్టపడి చదువుతారో వాళ్ళకి మార్క్స్ బాగా వస్తాయి కదా. ఏదో ఊరికనే వెళ్ళాలి రావాలి అనుకునే వాళ్ళకి మార్క్స్ రాస్తాయి కదా. ఇక్కడ పౌలు వాళ్ళు మాదిరి చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రేమతో ప్రయాసపడ్డారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఎలా చేయకూడదంట? అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తే ఏమవుతారు? శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అందురు. శ్రద్ధ గల వారి ఆలోచనలు అవి లాభకరములు. ఈ విధంగా సామెతల గ్రంథం చదివితే శ్రద్ధ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అక్కడ మనకు కనిపిస్తుంది. కనుక వీరి లక్షణాలు ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ మొట్టమొదటి ఈ సంఘంలో మనం గమనించాల్సింది ఏంటంటే వారు ఉత్సాహంగా పనిచేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే కనిపిస్తుంది ఆయనకి. ఆ పిక్చర్ అలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హింసింపబడుతున్నా ప్రభుని విడిచిపెట్టలేదు, వాళ్ళ ఉద్యోగాలు పోయినా ప్రభుని విడిచిపెట్టలేదు. అవమానాలు ఎదురైనా కూడా వాళ్ళ ప్రభుని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎలా వచ్చారనే తర్వాత మా రాసుకొస్తాడు. తర్వాత ఇదే విషయం మన చివరి వర్షంలో కూడా మరొకసారి రిపీట్ చేస్తాడు ఆయన. అప్పుడు నేను కొంచెం డీటెయిల్ మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను. కనుక ఆయన అంటున్నాడు, తండ్రి ఏంటో మేము మానక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మా ప్రార్థనలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చేసుకుంటున్నప్పుడు నేను కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాను. సంఘ కాపులు చెప్పగలరా? మన సంఘ కాపులు మన గురించి ఇలా చెప్పగలరా? నేను ఫలానా విశ్వాసం గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకేం కనిపిస్తుంది? ఆయన ప్రేమతో ప్రయాసపడటం కనిపిస్తుందా? నిరీక్షణతో దేవుడి కొరకు ఎదురు చూడటం కనిపిస్తుందా? విశ్వాసంతో నిలబడటం కనిపిస్తుందా? అలా కనిపిస్తున్నట్లయితే ఆ కాపరికి అంతకన్నా ఆనందం. అందుకని అంటాడు, మా అతిశయమైనను ఆనందమైనను మీరే కదా ప్రభు ఎదుట. హల్లెలూయా. సంఘ కాపరికి అతిశయ కిరీటం ఎవరండి? విశ్వాసే. అందుకని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటాన్ని పొందుతారు అని కాపర్ల గురించి ఆయన మాట్లాడు. మీరు
వీటిని నా గొర్రెలు మేపమని, నా గొర్రెలను కాయమని ఆయన చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, మీకు ఒక మహిమ కిరీటం, వాడవారిని అతిశయ కిరీటాన్ని నేను ఇస్తాను. అంక పౌలు అనే మాటలు ఉపయోగిస్తున్నాను. చూడండి, రెండవదిగా అది ఎన్నికైన సంఘం. ఇట్ ఈస్ ఏ ఎలక్టెడ్ చర్చ్. ఇట్ వాజ్ ఎలక్టెడ్ చర్చ్. సో 4వ వచనం చదువుతున్నాను. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అంటే మీరు ఎన్నిక చేయబడ్డారు. యు ఆర్ ఎలక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్ కదా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ మాట ఇంటి ఎంత హాలు కదా. యు ఆర్ అపాయింటెడ్. వా, ఉద్యోగం వచ్చేసింది దగ్గరికి కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు వాళ్ళకి చెబుతున్నాడు, మీరు ఈ సంగతి మీకు తెలుసు కదా, మీరు ఏర్పాటు చేయబడిన వాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని లోకంలోంచి ప్రత్యేకపరచుకున్నాడు. మీరు లోక సంబంధులు కాబట్టి ఎందుకు దుఃఖిస్తున్నారు? యేసుప్రభువు అన్నారు, మీరు లోక సంబంధాలు కారు కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను. అందుకని యేసుప్రభువు తన ప్రధాన యాజకుడిగా ఆయన తండ్రిగా ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం, దాదాపు 7 సార్లు ఆయన అంటాడు, తండ్రి వీరిని నీవు నాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. వీరిని లోకంలో నుంచి తీసుకుపోమని ప్రార్థించడం లేదు, కానీ వీరిని దుష్టుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా అలా ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వీరు పరిశుద్ధంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన అక్కడ చేస్తున్నారు. అంటే నీవు నాకు అనుగ్రహించావు, లోకం నుంచి నేను నాకు ఇచ్చావు, నువ్వు లోకం నుంచి ప్రత్యేకపరిచావు. మీరు ప్రత్యేకింపబడిన జనాంగం. ఎవరండి మనం ఎవరు? ప్రత్యేకింపబడిన జనాంగం, ఏర్పాటు చేయబడిన వంశం, రాజు కదా, రాజులైన యాజక వంశం, ఏర్పరచబడిన జనం. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన జనం. అందుకనే పౌలు అంటున్నాడు, ఈ సంఘస్థులు ఎవరు అంటే మీరెవరు? ఈ సంఘం ఎలాంటిది అంటే ఇది ఏర్పరచబడిన సంఘం, ఎన్నికైన సంఘం. ఇది ఎంపిక అనేది వ్యక్తిగతం, అదేవిధంగా సామూహికం. దేవుడు వ్యక్తులను పిలుస్తాడు, అదేవిధంగా సంఘంగా వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. అర్థం చేసుకోండి. అందుకనే ఈ మొదటి వచనంలోనే మనకు రాయబడిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు నందున్న దెసలోనికైల సంఘము అన్నాడు. అసలు సంఘము అంటే అర్థం ఏంటి? సంఘము అంటే అర్థం ఏంటి? వాక్యం ఏమని నిర్వచనం ఇస్తుంది దానికి? ఒకసారి కొరింథీ పత్రిక చదవాలి. చూడండి, కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండేటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారికి. చూసారా, సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారు. అంటే కేవలం ఒక్కసారి పరిశుద్ధపరచబడటమే కాదు, కానీ ఆయన రాకడ పర్యంతరం మన పరిశుద్ధులుగా అన్నింటిలుగా కొనసాగడానికి దేవుడు పిలిచాడు. అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఎక్లేషియా అనే పదానికి కాల్డ్ అవుట్ అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు? వీరు లోకం నుంచి పిలువబడిన వారు, దుష్టత్వం నుంచి పిలువబడిన వారు, చెడు నుంచి పిలువబడిన వారు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వ్యక్తులుగా ఆయన పిలిచి ఒక సంఘంగా మనల్ని నిలుచుతారు. అది ఆయన ఏర్పాటు. క్రీస్తు అనే సంఘంలో మనల్ని ఆయన నిలిపాడు. కాబట్టి ఇక్కడ నిర్ణయం 2 విషయాలు ప్రాముఖ్యంగా సిద్ధాంతాలు వస్తాయి. ఒకటేంటంటే నేను ఆయన్ను ఎన్నుకోవడం అంటే ఎంపిక. చాయిస్ ఈజ్ మైండ్ అంటే నాది ఎంపిక. నేను ఆయన ప్రభువుగా ఎంచుకున్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను. అది ఒక సిద్ధాంతం. రెండవది లేదు, మనం ఎన్నుకోబట్టి ఏం జరగదు, మనం ఎన్నుకోవాలి ఏమీ జరగదు, మనం ఆయన ప్రభువుగా అంగీకరించడం ద్వారా ఏమీ జరగదు. ఆయన ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే మనం ఆయన నిర్ణయం చేశాడు, ఆల్రెడీ డిసైడ్ చేశాడు. అంటే బిఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడు తన యొక్క ముందు జ్ఞానం వలన ఆయన ఏర్పాటు చేశాడు, జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు అని అంటారు. ఏది రైట్? ఈ రెండింటి ఏది రైట్? రెండు రైటే.
రెండు రైతు. చూద్దాం దాని గురించి. ఒకసారి చార్లెస్ హెడెన్ స్పర్జన్, సిహెచ్ స్పర్జన్, ఆయన బోధకుల్లో రారాజు అనే బిరుదు ఆయనకు ఉంది. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మనిషి నిర్ణయానికి దేవుని ముందు నిర్ణయానికి ఎలా సఖ్యత కుదురుతుంది, ఒకదానికొకటి విభేదంగా ఉంది కదా అంటే అడిగాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇద్దరు స్నేహితుల మధ్య సఖ్యత కుదర్చాల్సిన అవసరం ఏముందండి? శత్రువుల మధ్య సఖ్యత అవసరం, కానీ స్నేహితుల మధ్య సఖ్యత ఎందుకు? అర్థమవుతుంది మీకు? I never have to reconcile friends. I never have to reconcile friends. అంటే స్నేహితుల మధ్య సఖ్యత కుదర్చాల్సిన అవసరం ఏమి? అంటే ఇవి పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తాయి, కానీ ఈ సృష్టి ఈ యొక్క విషయంలో తత్వంలో ముగ్గురు వ్యక్తుల పాత్ర కనిపిస్తుంది. చూడండి, మొట్టమొదటిగా తండ్రి జగత్పునాది వేరే పడక ముందే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మనం తండ్రిలో రక్షణ పొందాం. అదే కదా ఎఫ్ఎస్సీ పత్రికలో మనకు కనిపిస్తుంది, 1:4 ఆ మాట కనిపిస్తుంది. రెండవదిగా కుమారుడు ఎక్కడ కనిపిస్తాడో సిలువ మీద కనిపిస్తాడు కదా. సిలువలో ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క సిలువ వద్దకు వచ్చామో, ఆయన్ను రక్షకుగా అంగీకరించామో, వెంటనే మనం అక్కడ రక్షింపబడ్డాం. మూడవదిగా పరిశుద్ధాత్మ పాత్ర. మన రక్షణ విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటంటే, మనం క్రీస్తుపై ఎప్పుడైతే నమ్మకం పెట్టుకున్నామో ఆ మరుక్షణంలోనే మనము రక్షింపబడతాం. అక్కడ ముగ్గురు పాత్ర కూడా ఉంది. కాబట్టి మనము యేసు ప్రభుని ఒప్పుకోవాలి, ఆయన నా ప్రభువుగా మనం ఒప్పుకోవాలి. అంటే బాప్తిస్మం అంటే ఏంటి? బహిరంగ ఒప్పుకో. బాప్తిస్మం అంటే ఏంటి? బహిరంగ అందరి ముందు ఒప్పుకోవటం. యేసు నా ప్రభు అని కదా, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని అక్కడ మాట్లాడు. చూద్దాం ఒకసారి ఏమైనా ఒప్పుకోవాలా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోడును. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుతుంది. అంటే ఒప్పుకోవడానికి ఇప్పుడు సిగ్గుపడడు. కనుక ఈ రక్షణ విషయంలో మనకి ముగ్గురు పాత్ర, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక పాత్ర కనిపిస్తుంది. కనుక మొట్టమొదటిగా ఈ సంఘము ఏంటంటే ఉత్సాహంగా పనిచేసే సంఘం, ఉత్సాహం గల సంఘం. ఉత్సాహం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టు కదా. నీరసంగా ఎప్పుడు నీరసంగా ముఖం పెట్టుకుని ఏడుస్తూ ఉన్న వ్యక్తిని చూసి ఏమనిపిస్తుంది మీకు? ఇలా ఉండకూడదా బాబు అనిపిస్తుంది. ఏడుపు కొట్టు మొహం ఎలా కదా తిట్టేది అమ్మలో ఒకసారి పెడతారు పిల్లలు. ఎప్పుడు ఉసూరుమంటూ ఉంటారు. ఎప్పుడు ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు. ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ కదా. కాబట్టి ఈశ్వరమంటూ ఉంటే, ఉసూరుమంటూ ఉంటే అలాంటి చూస్తే మనకు ఉత్సాహం వస్తుందండి. అమ్మో, ముందు ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ దూరం కూడా అనిపిస్తుంది. లేకపోతే మనకు కూడా అది అయస్కాంతంలాగా మనం కూడా పట్టుకుంటుంది. కాబట్టి చూడండి, ఉత్సాహంగా పనిచేసే వాళ్ళతో ఎవరైనా ఉండాలనిపిస్తుంది, ఉత్సాహంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది. మనం కూడా అలా ఉంటుంది బాగుంటుంది. కొంతమంది ఎప్పుడు స్ప్రింగ్ లాగా ఉంటా ఉంటారు కదా, వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఉత్సాహం. కాబట్టి ఈ సంఘస్థ ఎలా ఉన్నారు? ఉత్సాహంగా ఉన్నారు. ప్రభు పని అంటే చాలు ఉత్సాహం కదా. అక్కడ ప్రార్థన అంటే ఏమొస్తామో ప్రార్థన ఉత్సాహంగా, నిరుత్సాహంగా. సర్లే, అక్కడ ఎంతమంది ఉన్నారు చూసి ఫోన్ చేసి ఎంతమంది వచ్చారు? ఆహా సరే, అయితే నేను ఆపేది పర్లేదన్నమాట. ఇంకొంతమంది సేవకులు ఎంత సోమరం చేశారంటే విశ్వాసుల్ని వాళ్ళ వెహికల్ పంపిస్తున్నారు కదా. వెహికల్ వెళ్తే ఆ రోజు వాళ్ళు ప్రార్థనకు వస్తారు, వెహికల్ రాకపోతే
ప్రార్థన లేదు. ఇంకా మంచి మాట చెబుతున్నారు. ఇంకా ఏంటంటే వెహికల్ వచ్చిన తర్వాత ఆగండి అయ్యా, తొందరగా ఉంది, వెళ్దాం కంగారే లేదు, కొద్దిసేపు ఆగమని చెప్పండి, ఎందుకంత తొందర ఆయనకి అంటారు. ఎవరికి? డ్రైవర్కి. అంటే వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నా పర్లేదు, వీళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు అందరూ వెయిట్ చేయాలి. అది వీళ్ళు ముందు వచ్చారనుకోండి, ఎంతసేపు అమ్మా, ఏంటి ఏం చేస్తారు, వదిలేసి లేచిన కాడి నుంచి అని కేకలేస్తారు. వీళ్ళు ముందు వచ్చేస్తారు. లేట్ అయితే ఎందుకంత తొందర, వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, చేయొచ్చులే, వినొచ్చులే, చివరికి ఆశీర్వాదం కింద పర్లా, దేవుడు ఆశీర్వాదం కలుపుకుంటే చాలు. ఉత్సాహం ఉందా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించారు. హల్లెలూయా. మరి మన సంఘంలో ఇలాంటి ఉత్సాహం ఉందా? విశ్వాసంలో ఇలాంటి ఉత్సాహం కనిపిస్తుందా? ఎప్పటివరకు ఈ ఉండాలంట? ఎప్పటివరకు ఉండాలి? అంతం వరకు కదా. అది ఒక మాట ఉంది, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడు. రైట్? నీరు కాకపోవద్దు. ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకూలిపోవద్దు. మనిషి అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఏమండి? అందరికంటే వాళ్ళకి ఎక్కువ. కొత్తగా ప్రభు ఎదుకు వచ్చినప్పుడు సహజంగా ఏంటి, అబ్బా నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలి, అబ్బా అద్భుతాలు చేస్తే మనం వస్తాం. విశ్వాసం ఎవరైనా సహజంగా దేవుడికి మన జీవితం, దేవుని వద్ద మన ఊరికి రాదా, ఆయన మనకి ఏదో చేశాడు కాబట్టి వచ్చాం కదా. ఏదో ఒక అద్భుతం జరిగింది, లేకపోతే ఏదో అనుకున్నది జరిగింది కాబట్టి వచ్చాం. వచ్చిన తర్వాత నీ ఉద్యోగం పోయిందని ఎవరైనా పోయిందనుకోండి, ఏం చేస్తారు? ఈ దేవుడు అండి కలిసి రాలేదండి, అబ్బే కలిసి రాలేదండి. కానీ వీళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలి. వీళ్ళ ఉద్యోగాలు పోయాయి, వీళ్ళు ఆ పౌరులుగా లెక్కించబడినటువంటి పరిస్థితి ఏర్పడింది, అయినా కూడా వారు ప్రభు కోసం జీవించారు. హల్లెలూయా. ఉత్సాహం గలసాను. రెండవది మనం ఏం చూస్తామంటే ఏర్పాటు చేయబడే సంఘం, ఎన్నిక చేయబడిన సంఘం. దేవునితో వీళ్ళు ఏర్పరచబడ్డారు. మనము దేవుని చేయబట్టుకుంటే ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఫలానా చూసి అది చూసి అది బాగుంది, ఇది బాగుంది అని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మనం చేయబట్టుకుంటే ఆయన అన్నది కూడా, కానీ మనం దేవుని ఎన్నుకోవడం కాదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను, లోకం నుండి ఏర్పరచుకున్నా నేను మిమ్మల్ని నియమించాను అన్నాడు యేసుప్రభువు కదా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం వచ్చాం. అది ఏ రూపంలో కావచ్చు, అది వ్యాధి రూపంలో కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేకపోతే ఉద్యోగం లేకపోవడం కావచ్చు, పిల్లలు లేకపోవడం కావచ్చు, మరో ఏదో ఒక రూపంలో కావచ్చు. ఏదో పిలుపు వచ్చింది, ఆ పిలుపుని బట్టి వచ్చాం, దేవుని దగ్గర దీవెన పొందాం. కాబట్టి దేవుడు మాత్రం విడిచిపెట్టడు, ఎందుకంటే ఆయన మనల్ని అన్నాడు విడువడు ఎడబాయడు అని వాగ్దానం చేసింది. ఆయన నిరంతరం మనతో ఉండేది. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పిన దేవుడు. కనుక ఈ సంఘము ఆ శ్రమలలో మరింత విశ్వాసంతో ఆయన్ను హత్తుకొని జీవించారు. కాబట్టి కష్టాలు వచ్చాయని, అనుకున్నవి జరగలేదని వెనక్కి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభువుని హత్తుకొని ఉండటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయంలో వారి మాదిరిగా అనేక మందికి ఉన్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు ఈ రోజుతో నేను ముగిస్తున్నాను. ముందున్న వారంలో దేవుని చిత్తమైతే మనం మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం. మరింతగా ఏ విధంగా మాదిరి సంఘంగా ఆ సంఘం ఉంది, ఆ విశ్వాసులు ఉన్నారు, మనం కూడా ఆ మాదిరిని ఎలా మన జీవితాలు అనుసరించాలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమగల దేవుడు. మేము నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, కోరుకోలేదు, కానీ నీవు మమ్మల్ని ప్రేమించావు. మేము ప్రేమించామని కాదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి మా కోసం నీ ప్రారంభించారు తండ్రి. నీకు వందనాలు చేస్తున్నాను. దానిలో ప్రేమ ఉంది. అవును దేవా, నీ ఎన్నిక బట్టి, ఏర్పాటు బట్టి నువ్వు మమ్మల్ని కానీ ప్రత్యేకపరిచిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా. ప్రభా, ఎవరు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు తండ్రి. నీ ప్రేమ అపారమైనది ప్రభా, అత్యున్నతమైనది దేవా, శాశ్వతమైనది. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను కనుక
విడువకని ఎలా కృప చూపుచున్నాను అని మాట్లాడిన దేవుడు కనిపిస్తూ చూపిస్తుంది. తెస్సలోనిక సంఘస్థులు ఆ సంఘము ఏ విధంగా విషయాలు మాదిరిగా ఉందో మేము 2 విషయాలు చూస్తాం. ఉత్సాహంగా ఉండటం మాకు నేర్పించిన ప్రభావం. అన్ని విషయాలు ఉత్సాహం, కొన్ని విషయాలు మాత్రమే కాదు కానీ, మాకు నచ్చిన విషయాలు మాత్రమే కాదు కానీ, అన్ని విషయాలు ఉత్సాహం కలిగి నేను వెంబడించడానికి, సేవించడానికి నాకు సహాయం చేయండి. నీ తండ్రి, నువ్వు మమ్మల్ని ఎన్నికంతో గొప్పది ప్రభావ. లోకంలో గర్లు పిలువబడలేదు, జ్ఞానం పిలువబడలేదు, కానీ మీరు మమ్మల్ని అప్పులై మమ్మల్ని పిలిచారు కండి. మీ ఏర్పాటు పరిచి చూపిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా సంఘం మా విధంగా తీర్చిదిద్దు ప్రార్థిస్తూ, నీ మాదిరిగా ఇతర సంఘాలకు మాదిరి అయిన సంఘంగా ఈ సంఘాన్ని ఉంచడం ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.